నాకెందుకు అయ్యా బలగున్నావు నువ్వు. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ప్రియ పాప వెళ్ళిపోతుంది బ్రో, లేదా ఆయన పేరు పవన్ కళ్యాణ్ ఆర్మీ వెళ్ళిపోతాడు. అమ్మ దమ్ము శ్రీజకి నోరు తప్ప గేమ్ లేదు. ఆమె అదృష్టం బాగుండి ఆమె అదృష్టం నిజం, ఆమె అదృష్టం ఏ కుక్క నక్క దొక్కిందో మరి ఆ నక్క తోక దొక్కిందో తెలియదు, కానీ ఈ ఒక్కసారి నామినేషన్ లోకి రావట్లేదు. వచ్చిన ప్రతిసారి ఎవడో ఒకటి సేవ్ చేస్తున్నాడు. ఈ అబ్బా భలే ఉంది. ఈసారి శ్రీజ మాత్రం లక్కుతోటి బయటకు వెళ్తుంది. ఒక్కసారి నామినేషన్ లోకి వస్తే బయటకు వస్తుంది. కెప్టెన్ గా ఎవరిది బాగుందన్న? కెప్టెన్ గా ఎవరు బాగా చేస్తారంటారు? కెప్టెన్ సంజన ఎలా ఉంది? సంజన బాగుంది. టాప్ 5 టాప్ 4 ఏమో మన సుమన్ శెట్టి, సెకండ్ సంజన, తర్వాత క్రష్ తనుజ, తర్వాత ఇమాన్యుయల్, ఇక తర్వాత ఇక మీరు ఏదొస్తే అది ఓకే అన్న. అన్న మీరు అన్న ఇప్పటిదాకా గేమ్ లో అసలు ఎవరు ఫేక్ సుమన్ శెట్టిని గేమ్ లకి వెళ్ళి తీస్తే, బిగ్ బాస్ లకి వెళ్ళి తీస్తే మరో ప్రపంచ యుద్ధం వస్తుంది బిగ్ బాస్ పైన, ఇది పక్కా. మళ్ళీ ఎందుకు నీకు రాలేదనా? అన్న అసలు ఎవరు ఫేక్ ఎవరు ఉన్నారన్న బిగ్ బాస్ లో? ఫేక్ ఎవరు అనిపిస్తుంది? బిగ్ బాస్ లో ఫేక్ అంటే నాకు అను మిలిటరీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చాలా ఫేక్. ఓకే జెన్యూన్ ఎవరు అనిపిస్తుంది అన్న? జెన్యూనా హరిత హరీష్ అని పేరేమంటారు, హరిత హరీష్ గురించి 4 మాటలు మాట్లాడాను. మంచిగా ఆడుతున్నాడు, కాకుంటే ఆయన కొంచెం ఏదో పెద్దరికం చూపించుకుందా అనుకున్నా, అవన్నీ దొరకట్లేదు, కుదరట్లేదు. కాకుంటే అది 4 రోజులు నడుస్తాయి, 4 రోజులు. ఓకే భరణి గురించి ఏం చెప్తావు అన్న? భరణి అన్న బాగానే ఆడుతున్నాడు. తనుజ భరణి మధ్యలో ఎలా ఉంది అసలు వీళ్ళ తండ్రి కూతురు బౌండింగ్ బాగుంది. కాకుంటే హైలైట్ బిగ్ బాస్ లో ఏంటంటే తనుజ మన సుమన్ శెట్టి లవ్ స్టోరీ హైలైట్. అంతేనా? నిజం చెప్తున్నా బ్రో, ఒక్కటే ఒక మాట, నా దగ్గర అంత పసలేదు. ఇప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, బిగ్ బాస్లోకి వెళ్ళి సుమన్ శెట్టి బయటకు వస్తే అన్నపూర్ణ స్టూడియోని తగలబెడతారు బ్రో. రేటింగ్ తగ్గిపోతుంది అంటున్నారు. రేటింగ్ కాదు, బిగ్ బాస్ చూడ మానేస్తారు. లాస్ట్ టైం మణికంఠన్ ఎట్లా తీసేసి ఆగం పట్టించిరో కరెక్ట్ వేలో వెళ్తుంది. సుమన్ శెట్టి జ్వరంతో పడ్డా అందులోనే కూర్చోబెట్టుర్రి, కానీ నడుస్తుంది, ఇది మాత్రం పక్క. ఓకే ఇమాన్యుయల్ గురించి 4 మాటలు మాట్లాడినా అంటే లాస్ట్ బాగా ఆడుతున్నాడు, కామెడీ మస్తు చేస్తున్నాడు. ముక్క అవినాష్ రీప్లేస్ చేస్తాడు అనొచ్చా? అవినాష్ అంత చేయలేడు బ్రో, ముక్క అవినాష్ కంటే బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఆయన వరకు ఆయన వేరు ఈయన వేరు కదా, బాగా చేస్తున్నాడు. నిజం చెప్తానంటే ఈయన ప్రతిసారి ఇమిడియేట్ చేయడము, ఏ రోజు ఆయన ఎత్తుకొని ఫ్రెండ్స్ని వాడు ఎత్తుకోవడం అన్నీ బాగున్నాయి బ్రో, నాకు బాగా నచ్చింది బ్రో. అన్న నువ్వు ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేస్తావు? ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేస్తావు? ఎలిమినేట్ చేయాలంటే ఏం చెప్తా అంటే పవన్ కళ్యాణ్ చేస్తా బ్రో. వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. సో మర్యాద మనీష్ ఎలిమినేషన్ ఫెయిరే అంటారా? ఫెయిరే అన్న, ఎందుకంటే తర్వాత ప్రియా అయిపోతుంది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్ అయిపోయారా? ప్రియా ఫిక్స్ ఎందుకలా? కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తున్నారు అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడడం. శ్రీజ ఉంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. ఇట్లా పెడదాం. ఓకే ముఖంగా ఉండదు. గేమ్ ఎలా ఉంది? హరిత హరీష్ నాగార్జున గారు చెప్పారు కదా మీ వైఫ్ మాట్లాడాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ బాగా ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్. మాటలు ఏమైనా కంట్రోల్ ఉన్నాయి అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయనని, రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెం అవును మరి ఎవరైనా మాటలు కూడా మాట్లాడుతున్నారు. అంటే సంచన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి? ఆ మాటలు, ఆ 3 words. అవును, లైక్ గాజులి పతివ్రత అవన్నీ మాట్లాడి ఎవరు సంచన మాట్లాడింది, తర్వాత రీతు పతివ్రత దాన్ని మాట్లాడిందంట, హరీష్ లుచ్చాబో సంథింగ్ మాట్లాడిండ్రు. సో 3 words రాంగే వస్తుంది అది. అవును అదే మాట్లాడకూడదు, కానీ హరిత హరీష్ ఏమంటున్నాడంటే దానంత పెద్ద మాట అయితే కాదు, ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదైతే బ్యాడ్ వర్డ్. సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు. ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే
వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు. ఆయన ఎవ్వరు ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు. తనుజ గురించి 2 words చెప్పాలంటే ఏం చెప్తారు? తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది, లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. తనుజ అందులో ఉన్న ఒక అందమైన అమ్మాయి అని అంటారు. అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూలోనే ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను. సో తనుజ రీతు చౌదరి కంటే బాగుందంటారా? అవును, అది నిజమే కదా. ఓకే, రీతు చౌదరి గేమ్ ఎలా ఉంది? రీతు చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు. సో అందుకు తను ఎవరితో, కానీ నిన్న నామినేషన్స్లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా, తను బాగా హట్ అయింది. నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను, కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్ చేసింది. ఎవరు ఫేక్ ఉన్నారు అనుకుంటారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో? రీతు చౌదరి కొంచెం ఫేక్, అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ని నమ్మి ఇమాన్యుల్ తోటి ఉండి లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి, కానీ గేమే కదా. సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట. ఎవరు జెన్యున్గా మాట్లాడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు? జెన్యున్గా ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు. ఇమాన్యుల్ కొంచెం ఎమోషనల్ అవుతున్నారు మధ్యలో. అవును, తను ఎందుకు మరి ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు అంటే ఆల్రెడీ తనని నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఓకే, భరణి గారి గేమ్ ఎలా ఉంది? భరణి గారు లైక్ సెకండ్ శివాజీ అని చెప్పుకోవచ్చు. ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలా మాట్లాడుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి అందరినీ హౌస్ అంతని కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఆయనకు హెల్త్ ఇష్యూ కొంచెం మొన్న ఏదో బాగలేదు కదన్నా, సో దానివల్ల అయ్యిండొచ్చు. పవన్ అండ్ పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు. వాళ్ళు నామినేషన్లో వేసిందే అది. ఇంకా పవన్ కళ్యాణ్ గేమ్ ఎక్కడుంది అర్థం కావట్లేదు, అంటే మాకు కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం ఆడుతున్నాడు ఏంటి అనేది మాకు కూడా తెలియట్లేదు. లేదు, ఈసారి ప్రియానే పోయింది. ఎందుకంటే ప్రియా ఎందుకు మీరు అలా అట్లా బయట టాక్ అట్లా వస్తుంది, ప్రియా వెళ్ళిపోయింది. ప్రియా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది, ఓనర్స్ ని కొంచెం ఇదిగా మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఓవరాల్ గా టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, సుమన్ శెట్టి ఉంటాడు, తనుజ ఉంటుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో 9 మెంబర్స్ ఎంతనో వస్తున్నారంట కదా, సో వాళ్ళల్లో చూడాలి. వస్తుందంట మరి రీతు చౌదరి ఏమైపోవాలో అర్థం కావట్లేదు. చౌదరికి చిట్టి పికిల్స్ కి పోటీ పడిద్ది, ఎవరికి ఎటుకోవాలో డిమాండ్ పవన్ కళ్యాణ్ ఎవరితో పోతో తెలియదు ఇంకా. అంటే చిట్టి పికిల్స్ వచ్చిన తర్వాత టీఆర్పీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అబ్బాయిలందరూ బిగ్ బాస్ చూస్తారని చెప్తున్నారు. అవును, అందరూ అదే కోరుకుంటున్నారు. మరి అబ్బాయిలందరూ చిట్టి పికిల్స్ నే కోరుకుంటున్నారు. ఇప్పుడు రీతు చౌదరి ఉంది కదా, మరి రీతు చౌదరి కోసం చూడొచ్చు కదా. రీతు చౌదరి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. అంటే మాకు అందాలు ఆ కండలు కావాలని అంటున్నారు అబ్బాయిలు చాలా మంది. రీతు చౌదరిలో ఉంది కదన్నా, అది తీసుకోవచ్చు కదా. ఏమో ఇంకా మరి మెయింటెనెన్స్ చేయట్లేదు, వాళ్ళు బిజీ అయిపోయారు.